ఎప్పుడు చూసినా నీళ్ల కష్టాలే. మండే వేసవిలో అయితే మరీ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ నీళ్ల కష్టాలు కేవలం బస్తీలలో ఉండే సామాన్యులకు మాత్రమే. తమ బస్తీకి నీళ్లు రాక వారం రోజులైంది. ప్రభుత్వ ట్యాంకర్లు రావట్లేదు అనే మాటలు ఎప్పుడూ వింటూ ఉంటాం. అయితే సామాన్యుల నీళ్ల కష్టాలు అలా ఉంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పరిస్థితి మరోలా ఉంటుంది. సామాన్యుడి వ్యధ ఏంటి? వీఐపీ వృధా ఎలా ఉంటుంది చూపే ప్రయత్నమే వ్యధ వృధా. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం కాలనీ ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే జనం విలవిల్లాడిపోతున్నారు. కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరకని పరిస్థితిలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు జనం. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. నీటి చుక్క దొరక్క పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. बोर का पानी नहीं है, पीने का पानी नहीं है। నీటి అవసరాలు తీరక కనీసం నిత్యావసరాల కోసం నీటి ట్యాంకర్ల వద్ద బిందెలతో కొట్టుకుంటున్నారు. బ్యాంకర్ల ద్వారా వచ్చే నీటిని బిందెలతో డ్రమ్ముల్లో నింపుకుంటున్నారు. డ్రమ్ముకు 30 నుంచి 50 రూపాయలు చెల్లిస్తున్నారు. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. నీటి కోసం ఆఫీసులకు సెలవు పెట్టి మరీ ఉండేవాళ్లు కొందైతే పని మానుకుని నీటి కోసమే ఎదురు చూసేవారు ఇంకొందరు. ఇది అబ్దుల్లాపూర్ మెట్ పరిస్థితి. ఇప్పుడు మనం మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరికి వెళదాం. అక్కడ కూడా అదే పరిస్థితి. అయ్యన్ నగర్లో మంచినీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అక్కడి జనం. పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా నిలిపివేసి వాటర్ ట్యాంకర్తో కాలనీ వాసులకు తాగునీరు అందిస్తున్నారు. 6 రోజులకు ఒకసారి నీళ్లు వస్తే ఎలా అని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్థానిక కార్పొరేటర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని కాలనీ వాసులు అంటున్నారు. హైదరాబాద్ రామంతపూర్లో 6 కాలనీల్లో కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్, దేవేందర్ నగర్లలో ఇంటి ముందు మంచినీటి డ్రమ్ములు ఏర్పాటు చేసుకున్నారు. వారానికి 2-3 సార్లు వాటర్ ట్యాంకర్లు వచ్చి నీటిని నింపి వెళుతూ ఉంటాయి. నీటిని పొదుపుగా వాడుకోవాల్సి వస్తుంది అంటున్నారు జనం. రామంతపూర్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, నగర్ ఏదైనా సరే నగర శివారుల్లో ఇలాంటి పరిస్థితే కనబడుతోంది. వేసవిలో నల్లాలు లేక, నీటి సరఫరా అంతకంటే లేక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ఒకసారి ప్రశాసన్ నగర్కు వెళదాం. బస్తీల్లో నీటి సరఫరా ఎలా ఉండాలి, ఎవరికి ఎంత నీరు ఇవ్వాలి, ఉన్న నీటిని ఎలా పొదుపు చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ఉండే ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. మరి అక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. అంతకుముందేమో ఎలక్షన్ వేయకముందేమో మాకు మీకు నల్లలు వేస్తాం, కరెంట్ ఇస్తాం, ఇది అది బాత్రూమ్, డేనిస్ అవన్నీ చెప్పిండ్రు. ఇప్పుడు ఏవి లేకుండా చెప్తున్నారు. ఇప్పుడేమో మాకు ఒకటే ట్యాంకర్ వస్తుంది. ట్యాంకర్ గురించి ఎండలో నీరు సరిపోకుండా అందరు కొట్లాడుకుంటున్నాం. మాకు ఇంకొక ట్యాంకర్ అయినా కావాలి, లేదంటే నల్లలు కావాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో నీటిని యథేచ్ఛగా వాడుతున్నారు. కాదు వృధా చేస్తున్నారు. ఎంత యథేచ్ఛగా, ఎంత వృధాగా అంటే వాడిన నీరు రోడ్ల మీద ప్రవహించేంతగా నీటిని దుబారా చేస్తున్నారు. తమ ఇంటి ముందు ఉన్న కార్లు, బైకులను ఈ నీళ్లతోనే కడుగుతూ రోడ్లపైకి ఆ నీటిని వదులుతున్నారు. ఈ ప్రాంతంలో
ప్రతిరోజు నీళ్లు రావడమే కాకుండా ఫుల్ ప్రెషర్తో నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లను ఏం చేయాలో తెలియక వాటర్ సర్వీసింగ్ సెంటర్లలో కడగాల్సిన కార్లను ఇంటి ముందే కడుగుతూ నీళ్లను వృధా చేస్తున్నారు. ప్రశాసన్ నగర్లో నీరు ఎలా వృధా అవుతుందో మరిన్ని వివరాలు స్పాట్ నుంచి మా రిపోర్టర్ సతీష్ వివరిస్తారు. హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడు నీటి కోసం ముప్పు తిప్పలు పడుతుంటే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలోని ఐఏఎస్ ఐపీఎస్ కాలనీలో మాత్రం కార్లు కడగడానికి కుక్కల్ని కడగడానికి ఈ విధంగా జీహెచ్ఎంసీ వాళ్ళు సరఫరా చేసినటువంటి నీటిని ఉపయోగిస్తున్నారు. చూద్దాం, సామాన్యుడు ఒకవైపు నీళ్ళ కోసం బాధలు, మరోవైపు డబ్బులున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లా నీటిని దుబారా ఖర్చు చేయడం ఎంతవరకు అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాము తాగడానికే నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఐఏఎస్లు ఇలా నీరు వృధా చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదోడికి ఓ న్యాయం, పెద్దోడికి మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. రోడ్ల మీదకు నీరు వృధాగా వెళుతున్నా అడిగేవారే కరువయ్యారు. గతంలో ఇలా రోడ్ల మీదకు నీరు వదిలిన వారిపై కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు ఎన్ని కేసులు నమోదు చేశారు అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. మరి